హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్వేత బ్లాగ్స్. ప్రతి సండే మీరు ఏం తెచ్చుకుంటారు? సండే ఇన్ బిట్వీన్ మీకు నాన్ వెజ్ తినాలంటే ఎప్పుడైనా ఈజీగా దొరికేది చికెన్. సో ఈరోజు చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని పొయ్యి మీద తర్వాత తగినంత ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, లవంగాలు, చెక్క, ఇలాచి వేసుకోవాలి. తర్వాత వేగిన తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అర కేజీకి ఒక ఉల్లిపాయ సరిపోతుందండి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ సరిపోతుంది. సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయ బాగా త్వరగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ షేడ్కి వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి 1 స్పూన్. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా పోయేదాకా వేయించుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లోకి అర కేజీ చికెన్కి 4 టమాటాలు, మీడియం సైజ్ టమాటాలు సరిపోతాయండి. 4 టమాటాస్ని కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని పేస్ట్లా చేసుకొని ఆ పేస్ట్ని వేసుకోవాలి. టమాటాలు కూడా కట్ చేసి వేసుకోవచ్చు, కానీ అలా చేస్తే గ్రేవీ రాదండి. సో అందుకని మనం మిక్సీ జార్లో వేసుకుంటే మొత్తం పేస్ట్ లాగా అయిపోద్ది. టమాటాలు నాలాంటి వాళ్ళు, నాకు టమాటా ఉడికి పెడితే నచ్చదండి, నేను తొక్కలు అవి తీసేస్తా. సో అలా తినటం ఇష్టపడరు కొందరు, అందుకని పేస్ట్ అయితే గ్రేవీ కలిసిపోతుంది కర్రీలో. సో అప్పుడు ఈజీగా తినేస్తారు చిన్నపిల్లలు, తినని వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు కూడా, లేదంటే ఇబ్బంది పడతారండి. టమాటా పేస్ట్ వేసిన తర్వాత మూత పెట్టుకొని సిమ్లో మగ్గనియాలి. మగ్గిన తర్వాత 1 నిమిషం తర్వాత తగినంత పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర, గరం మసాలా, తగినంత ఉప్పు వేసుకొని బాగా కలిపెట్టుకోవాలండి. నాకు ఒకప్పుడు చికెన్ అంటే చాలా ఇష్టం అండి, కానీ ఈ మధ్యకాలంలో చికెన్ మీద బర్డ్ ఫ్లూ అలాంటివి వచ్చడం వల్ల చికెన్ తినడం మానేసాం. సో ఇది కూడా మా ఇంట్లో వాళ్ళు చేసుకున్నారు. వీడియో కోసం నేనే ఫుటేజ్ తీసుకున్నాను అండి. నాకు చికెన్ ఇష్టం లేదు, నేను వెజ్గా మారిపోయా. బాగా కలిపెట్టుకోవాలి. ముందుగా తెచ్చుకున్న చికెన్ని శుభ్రంగా చేసుకోవాలండి. చికెన్కి నీచు వాసన పోవాలంటే అందులో కొంచెం నిమ్మకాయ రసము, పెరుగు ఉప్పు వేసుకొని కడుక్కోవాలండి. గ్రేవీ ఇంకొంచెం రావాలంటే పెరుగు వేసుకోవాలండి. 2 స్పూన్స్ పెరుగు వేసుకున్నామండి ఇందులో, ఎందుకంటే గ్రేవీ ఉంటేనే తింటారండి మా ఇంట్లో వాళ్ళు. ముందుగా చికెన్ని శుభ్రంగా కడుక్కొని మ్యాగ్నేట్ చేసుకోవాలండి. ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ వేసుకొని బాగా చికెన్కి పట్టేలా కలుపుకొని 1 అవర్ లేదా 40 మినిట్స్, 30 మినిట్స్ మీ ఇష్టం, మీకు టైం ఉన్న దాన్ని బట్టండి తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. మిక్స్ చేసి ఆ మ్యాగ్నేట్ అయిన చికెన్ని తీసుకొచ్చి మనం ముందుగా తయారు చేసుకున్న ఇవి పేస్ట్లో వేసుకోవాలండి. వేసుకొని బాగా కలిపెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలండి. అలా 2-3 సార్లు అందులో ఉన్న చికెన్లో ఉన్న ఆయిల్ వాటర్ అంతా పోయేదాకా కుక్ చేసుకోవాలండి. ఎప్పుడైతే ఆయిల్ పైకి తేలుతుందో అలా 2-3 టైమ్స్ చేయాలండి. అప్పుడే చికెన్ లోపల దాకా బాగా ఉడుకుతుందండి. మీ దగ్గర పుదీనా, కొత్తిమీర ఉంటే కొంచెం పుదీనా, కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. అప్పుడే చికెన్ ఇంకా బాగుంటుందండి. మీకు గ్రేవీ ఇంకా సరిపోలేదు అంటే కొంచెం హాట్ వాటర్ ఉంటాయి కదండి, ఒక చిన్న టీ గ్లాస్ అంతా లేదంటే 1/2 గ్లాస్ వాటర్ అన్న పోసుకొని ఇంకొంచెం గ్రేవీ వస్తుందండి. కానీ మాకు ఆయిల్లో మగ్గబెడితేనే, ఆయిల్లో ఉడికితేనే చికెన్ టేస్ట్ బాగుంటుందని మేము వాటర్లో పోయట్లేదు, ఓన్లీ ఆయిల్లోనే మగ్గ పెడుతున్నామండి. చూడండి, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.